ప్రాబ్లమ్స్ ఏవైనా డిస్ప్యూట్స్ ఉంటాయో అవి వచ్చేసి మ్యారేజ్కి సంబంధించినటువంటి కేసులు అవన్నీ సపరేట్గా ఒక కోర్టులో ఉంటాయి. ఆ కోర్టు హాయ్ వెల్కమ్. ఓకేనా. శ్రీజ ఎస్ అనే మహిళ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1956 తెలుసా ఇది? 1954లో వచ్చినటువంటి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అది కూడా ఉంది. మ్యారేజ్ యాక్ట్ 1954లో వచ్చింది. మనం ఇప్పుడు ఎప్పుడు ఉన్నాం, ఇక్కడెక్కడ ఉన్నాం అంటే 2026. 1954 ఎక్కడ, 2026 ఎక్కడ? ఎన్ని సంవత్సరాలైనా మనకు తెలియదు. మ్యారేజ్ యాక్ట్ ఉంటుంది, దాంట్లో ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. చట్టాల గురించి తెలుసుకోమంటే ఎవరు తెలుసుకోరు, కొని అందరికీ యూజ్ అవుతుంది, తెలుసుకోండి. ఓకేనా. అహ్మద్ ముహిన్స్ ఎం అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఎవరు? శ్రీజ. వివాహం జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరిస్తూ తన పేరును ఆయిషా ముహిన్స్గా మార్చుకున్నారు. ఈ మార్పు కేరళ ప్రభుత్వం గెజిట్లో కూడా అధికారికంగా ప్రచురించబడింది. అంటే నేమ్ మార్చుకున్న తర్వాత గెజిటెడ్ వాళ్ళతో సిగ్నేచర్ తీసుకొని, గెజిటెడ్ వాళ్ళ యొక్క గెజిటెడ్ సైన్ తీసుకొని అక్కడ నేమ్ చేంజ్ అఫిడవిట్ సబ్మిట్ చేసి నేమ్ చేంజ్ చేసుకుంటారు గెజిట్లో. అది చేసుకునే వాళ్ళకి చాలామందికి తెలుస్తుంది. ఈవెన్ నాకు తెలిసిన వాళ్ళకి కూడా ఇది ఉంది. ఓకేనా. అనంతరం ఆమె తన ఆధార్ కార్డు, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు మరియు పాన్ కార్డులలో కూడా నూతన పేరును విజయవంతంగా ధృవీకరించుకున్నారు. అయితే ఈ దంపతులు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే యుఏఈలో కలిసే నివసించేందుకు ఫ్యామిలీ వీసా కోసం దరఖాస్తు చేసుకున్న తరుణంలో ఒక పెద్ద బ్యూరో కాంట్రాక్ట్ అడ్డంకికి ఎదురైంది. యుఏఈలో ఫ్యామిలీ వీసా నిబంధనల ప్రకారం వివాహ ధృవీకరణ పత్రంలోని పేరు దరఖాస్తుదారుని పేరు కూడా ప్రస్తుతం పాస్పోర్ట్లోని పేరు ఉండాలని కోరిందనమాట. ఓకే, అది ప్రాబ్లం అక్కడ వచ్చిందనమాట. ఈ వీళ్ళు అమెరికా అదే లైక్ యుఏఈ అని యునైటెడ్ అరబ్ కంట్రీస్ ఉంటాయి కదా, లైక్ ఇవన్నీ కువైట్, ఖత్తర్, దుబాయ్ ఇవన్నీ యుఏఈ కింద ఉంటాయి. సో అక్కడికి ఫ్యామిలీతో పాటు వెళ్ళాలనుకున్నప్పుడు వీళ్ళకి వీసా ప్రాబ్లం వచ్చింది. థ్యాంక్ యూ. సో అలాంటప్పుడు ఏం చేసిండ్రు ఏందనేది దీని యొక్క కేసు యొక్క పూర్తి వివరాలు. ఈ నేపథ్యంలో వివాహ రిజిస్ట్రేషన్లో తన పేరును మార్చాల్సిందిగా ఆమె స్థానిక వివాహ రిజిస్ట్రేషన్ ఆశ్రయించగా కేరళ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్ కామన్ రూల్స్ 2008లోని నిబంధనలను ఊటంకిస్తూ అధికారులు ఆ అభ్యర్థనను తిరస్కరించారు. మీకు అర్థమైంది ఇప్పుడు. ఎక్కడైతే ఈమె మ్యారేజ్ సర్టిఫికేట్ ఇచ్చిండ్రో ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి మ్యారేజ్ రిజిస్ట్రేషను వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు ఏ సెక్షన్ కింద మీరు మ్యారేజ్ చేసినారంటే కేరళ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్ కామన్ రూల్స్ 2008 ప్రకారం వీళ్ళకి మ్యారేజ్ చేసిన నిబంధనల ప్రకారము పేరు మార్చడానికి కుదరదు, ఒక పేరే ఉంటుంది, పేరు మార్చడానికి కుదరదని వాళ్ళు తోసిపుచ్చడం జరుగుతుంది. వివాహ ధృవీకరణ పత్రం జారీ చేసిన తర్వాత అందులో ఇటువంటి పెద్ద పెద్ద మార్పులు చేయడానికి నిబంధనలు అంగీకరించవనేది చెప్పడం జరుగుతుంది. ఎవరు? కేరళ రిజిస్ట్రేషన్ మ్యారేజ్ బ్యూరోస్ వాళ్ళ యాక్ట్ అన్నమాట. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన కేరళ హైకోర్టు చట్ట నిబంధనలకు మరియు పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు నడుమ సమతుల్యతను పాటిస్తూ తీర్పునిచ్చింది. ఏది? హైకోర్టు. వినిపించట్లేదా? వినిపించకపోయినా పర్లేదు, వినండి మళ్ళీ ఇంకోసారి, ఇయర్ ఫోన్స్ స్విచ్ చేయండి. సో కేరళ వివాహ రిజిస్ట్రేషన్ రూల్స్ 2008 ప్రకారం రూల్ 13 ప్రకారం వివాహ రిజిస్ట్రేషన్లలో ప్రధాన మార్పులు చేయడానికి పరిమితులు ఉన్నాయనే విషయాన్ని కోర్టు అంగీకరించినప్పటికీ ఈ నిబంధనలను పౌరుడి ప్రాథమిక గుర్తింపు హక్కుకు అడ్డంకికి మారకూడదని అభిప్రాయపడింది. భారతదేశ లౌకికత్వాన్ని, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ స్ఫూర్తిని కొనియాడుతూ న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. మత మార్పిడితో భారతదేశ లౌకికత్వాన్ని, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ స్ఫూర్తిని కొనియాడుతూ న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. మత మార్పిడితో నిమిత్తం లేకుండా భిన్న మతాలకు చెందిన వ్యక్తులు వివాహం చేసుకోవడానికి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 వీలు కల్పిస్తోందని, ఇది లౌకిక భారతదేశం యొక్క అందాన్ని చాటుతుందని పేర్కొంటూ మన రాజ్యాంగం ప్రకారం ఏ పౌరుడైనా తనకు నచ్చిన మతాన్ని లేదా నచ్చిన పేరును స్వీకరించే హక్కు కలిగి ఉంటారని, కేవలం సాంకేతిక కారణాలు మరియు పరిపాలనాపరమైన అడ్డంకులకు చూపుతూ పౌరుల సంతోషకరమైన జీవితానికి అవరోధాలు తీసుకురాకూడదని కోర్టు స్పష్టం చేసింది.
కొంచెం లెంతీ అయినా పర్లేదు నేనే చదువుతున్నా.